నిర్లక్ష్యానికి గురైన అమరావతి నిర్మాణాలని పూర్వపు స్థితికి తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. అమరావతిలో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐకానిక్ భవనాలతో పాటు పలు భవనాల పరిస్థితిని అధ్యయనం చేసే బాధ్యతని మద్రాస్, హైదరాబాద్ ఐఐటి నిపుణులకు అప్పగించారు. దీంతో ఆ బృందాలు 2 రోజులుగా అమరావతిలోని నిర్మాణాలని పరిశీలించి అధ్యయనం చేపట్టాయి. త్వరలో పూర్తి స్థాయిలో నివేదికను ప్రభుత్వానికి అందించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని ఐఐటి నిపుణుల బృందం అధ్యయనం చేస్తోంది. టీడీపీ సర్కార్లో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణాల్ని ఆపేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పునర్నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కట్టడాల పటిష్టతపై క్లారిటీ ఇచ్చిన తర్వాత ముందుకు వెళ్లాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వీటి సామర్థ్యాన్ని తెలిసే బాధ్యతను ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్లకు అప్పగించింది. ఈ క్రమంలో శుక్రవారం ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్లు సుబ్రహ్మణ్యం, మన్వర్ భాష పరిశీలించారు. నిర్మాణ సామాగ్రి తాజా స్థితిని అంచనా వేయాల్సి ఉంటుందన్నారు. సాంకేతికతను పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదికిస్తామని తెలిపారు. నిర్మాణాలు జరిగిన భవనాల వద్ద సాంకేతికత, సామాగ్రిని కూడా పరీక్షిస్తామని పేర్కొన్నారు. నివేదికకు ఎంతకాలం సమయం పడుతుందన్నది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు. సాధ్యమైనంత త్వరగా సిఆర్డీఏకు ప్రభుత్వానికి నివేదికిస్తామని వారు వెల్లడించారు. ఇక శనివారం మద్రాస్ ఐఐటి నిపుణుల బృందం అమరావతిలో పర్యటించింది. సెక్రటేరియట్, హెచ్ఓడి భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతను ఇంజనీర్లు అధ్యయనం చేశారు. ఐకానిక్ టవర్ల వద్ద రాఫ్ట్ ఫౌండేషన్ ను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి నీటిలో మునిగిన నిర్మాణాల్ని పరిశీలించారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం పూర్తయింది. వైసీపీ ప్రభుత్వం వాటిని పూర్తిగా నిర్వీర్యం చేయడంతో సెక్రటేరియట్ ప్రధాన టవర్ల పునాదులు నీటిలో నానుతున్నాయి. 2 బృందాల అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.